పోయిన కుమారుడు పరిస్థితి అందే. నాన్న దగ్గర ఉన్నప్పుడు 3 పూట్ల తిన్నాడు, ముచ్చటగా తిన్నాడు. కానీ ఇప్పుడు తాను ఎక్కడికైతే వెళ్ళాడో అదే స్థలంలో అపాయం వచ్చి, చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు ఒకవేళ కరువు వచ్చినట్టయితే పర్వాలా, అప్పుడు రాలా కరువు. తను ఆవిరైపోయిన తర్వాత, అన్నీ పోయిన తర్వాత, అందరూ విడిచిపెట్టిపోయిన తర్వాత, అనాథగా మిగిలిపోయిన తర్వాత, అడ్రస్సే లేకుండా పోయిన తర్వాత అపాయకరమైనటువంటి కరువు వచ్చి పడింది. ఎక్కడైతే హ్యాపీగా ఉంటాను అనుకున్నాడో అక్కడే తనకు తెలియకుండానే భయంకరమైన అపాయము దాగి ఉంది. సహోదరి సహోదరులు, ఈ వాస్తవాన్ని మనం గ్రహిస్తే చాలా 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 మంచిది. యోనా, నినివేకి వెళ్ళు, వాళ్ళ పాపము పండింది, వాళ్ళని నేను శిక్షించబోతున్నాను, వెళ్ళి ఈ వార్త వాళ్ళకి చెప్పో అని దేవుడు యోనాకు ఒక పని పెట్టాడు. యోనా ఎవరు? ప్రవక్త. ప్రవక్త ఏం చేయాలి? ప్రభు చెప్పిన పని, పరిచర్య, ప్రసంగం చేయాలి. కానీ దేవుడు చెప్పింది చేయడట, తన ఇష్టం చేస్తాడట. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళట, తన ఇష్టం వచ్చిన చోటకి వెళ్తాడట. పైకి ప్రవక్తే కానీ ఇష్టానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను వెళ్ళా అని చెప్పి యుప్పే అనే చోటకు వచ్చి అక్కడి నుంచి తర్షీషుకు వెళ్తా అని తీర్మానం తీసుకున్నాడు. సహోదరి సహోదరు, దయచేసి వినండి. మన జీవితంలో ప్రతిరోజు తీర్మానాలు తీసుకోవాలి. వంట చేసే ఇల్లాలు ప్రొద్దుట లేచినప్పుడు ఓ తీర్మానం తీసుకోవాలి. ఏమిటి? ఇడ్లీ చేయాలా లేదా? మాట్లాడరేమా? ఇడ్లీనా, లేకపోతే దోశనా, లేకపోతే పెసరట్ట, లేకపోతే ఓ తీర్మానం తీసుకోవాలి. వంటగదిలోకి వెళ్ళి వాళ్ళు వంకాయ కర్రీ చేయాలా, బీరకాయ కర్రీ చేయాలా, లేకపోతే ఉపవాస దినం ప్రకటించాలా? మీరు లేచిన వెంటనే తెల్ల చొక్కా వేసుకోవాలా, నీలం చొక్కా వేసుకోవాలా? అర్థమవుతుందా? ప్రొద్దుట లేచిన వెంటనే మీరు ఖచ్చితంగా తీర్మానాలు తీసుకుంటూనే ఉండాలి. ఒక వాస్తవం మర్చిపోకండి. ఈరోజు నువ్వేమై ఉన్నావో అది గడిచిన కాలంలో నువ్వు తీసుకున్న తీర్మానాలను బట్టే ఈరోజు ఈ స్థితిలోకి వచ్చావు. రేపు నువ్వేం కాబోతున్నావో అది ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానాల మీదే ఆధారపడి ఉంది. మర్చిపోకండి. అనగా ఈరోజు నువ్వు ఏ తీర్మానాలు అయితే తీసుకుంటున్నావో అది నీ భవిష్యత్తును ప్రభావితం చేయబోతుంది. కాబట్టి ప్రతిరోజు నువ్వు తీసుకునే ప్రతి తీర్మానం బాగుండాలి, మంచి తీర్మానమై ఉండాలి. ఆ తీర్మానంలో దేవుడు ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి. ఎందుకయ్యా అంటే నువ్వు తీసుకునే తీర్మానము దేవుని చిత్తానుసారమైనటువంటి మంచి తీర్మానం అయినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తుకు భద్రత ఉంటుంది, ఆ భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తీర్మానాలు తీసుకున్నట్లయితే రేపటి దినాన నువ్వు కష్టాల పాలు కాక తప్పదు.